హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. శ్రీవారి లడ్డు వివాదం ఇప్పుడు ఇండస్ట్రీలకు కూడా పాకింది. సనాతన ధర్మానికి కొత్త దేవుళ్ళ అవతరించిన ది గ్రేట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లడ్డు మీద జోకులు అవాకులు చవాకులు పేలితే బాగుండదు, అందరూ క్షమాపణ చెప్పాలి, సినిమా ఈవెంట్స్లో కూడా లడ్డు గురించి మాట్లాడుతూ ఉన్నారని చెప్పి ఆయన చేసిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాని మీద తమిళ ఇండస్ట్రీ ఒక్కసారిగా బగ్గుమన్న పరిస్థితి. ఒక్కసారి దానికి బీజం పడింది ఎక్కడో మీకు చూపించే ప్రయత్నం చేస్తా. లడ్డు కావాలా నాయనా? ఇంకో లడ్డు కావాలా? ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. సో కార్తీ ఏమన్నాడు, మొత్తం లడ్డు వివాదం నడుస్తున్న తరుణంలో అది ఒక సెన్సిటివ్ అంశం, ఇప్పుడు దాని గురించి వద్దు, ఆ టాపిక్ వద్దు అనే కదా అన్నది. ఓకే, మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం. మోతీచూర్ లడ్డు సిచ్యువేషన్స్ కావాలి మాకు, అంతే. సిచ్యువేషన్ కావాలి, లడ్డు వద్దు, ఇప్పుడు వద్దు. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను. లడ్డు ఇస్ సెన్సిటివ్ ఇష్యూ. డోంట్ యు ఎవర్ సే దట్. డోంట్ యు ఎవర్ ట్రై టు సే దట్, ప్లీజ్. I respect you as actors, but when it comes to Sanatana Dharma, please, you have to think 100 times before you saying a word. One comment. విన్నారు కదా, లడ్డు గురించి ఎవరు మాట్లాడొద్దు, ఆర్టిస్టులుగా నటులుగా మిమ్మల్ని నేను గౌరవిస్తా కానీ ఈ వివాదం జోల్లోకి రావద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చారనమాట ది గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు. దాంతో ఇక కార్తీ చిదంబరం ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి ఆయన సారీ సార్ అని చెప్పి నిన్న ఒక ట్వీట్ చేసిండు అనమాట. డియర్ పవన్ కళ్యాణ్ సార్, విత్ డీప్ రెస్పెక్ట్ టు యూ, ఐ అపాలజైజ్ ఫర్ ఎనీ అన్ఇంటెండెడ్ మిస్అండర్స్టాండింగ్ కాజ్డ్. యాజ్ ఏ హంబుల్ డివోటీ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర, ఐ ఆల్వేస్ హోల్డ్ అవర్ ట్రెడిషన్స్ డియర్, బెస్ట్ రిగార్డ్స్ అని చెప్పి ఇట్లా క్షమాపణ కోరుతూ ఒక ట్వీట్ వేయడంతో ఒక్కసారిగా ఇది ఇక ఇండస్ట్రీకి చుట్టుకుందనమాట. ఈ లడ్డు వివాదం అనే లావా ఏదైతే ఉందో ఇది తమిళ ఇండస్ట్రీకి చుట్టుకుందనమాట. అసలు ఏమీ చేయని దగ్గర నువ్వు సారీ ఎందుకు చెప్పడం అని చెప్పి నాజర్ లాంటి వాళ్ళు, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, ఇతర నటీనటులందరూ కూడా చాలా సీరియస్ అయిపోతూ ఉన్నారు అన్నట్టు. ఇప్పుడు శ్రీవారు అంటే అందరికీ భక్తే, ఒకవేళ వాళ్ళు హిందూ కాకపోయినా వేరే క్రిస్టియానిటీ ఆచరిస్తున్నా ఏదో రకంగా అంటే సినిమా ఫంక్షన్లు, సినిమా హిట్ అవ్వాలనో ఇంకొక రకంగానో ఏదో ఒక సందర్భంలో శ్రీవారిని దర్శించుకోవడం, ఆ లడ్డు ప్రసాదాన్ని స్వీకరించడం చేసిన వాళ్ళే కదా, ఏదో ఎంతో కొంత కనెక్టివిటీ అయితే ఉంటుంది కదా. పైగా తమిళ ఇండస్ట్రీకి ఇంకా వెంకటేశ్వర స్వామి అంటే ఇంకా చాలా భక్తి ప్రపత్తులు ఉంటాయి. ఎందుకంటే మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోకముందు మొత్తం ఆ శిలాశాసనాలన్నీ కూడా తమిళ్లోనే ఉంటాయి. మీరు కావాలంటే వెళ్ళి చూడండి, తిరుపతిలో అడుగడుగున తమిళ్ వాసనలే కనిపిస్తాయి అక్కడ. రాష్ట్ర విభజన తరుణంలో అప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత 1956లో ఆంధ్రప్రదేశ్ విభజించినప్పుడు మద్రాసు నుంచి వేరుపడడం ఇక తప్పని పరిస్థితి. సో మీకు చెన్నైతో కూడిన స్టేట్ కావాలా లేదంటే శ్రీవారు కావాలని చెప్పి 2 ఆప్షన్స్ ఇస్తే మద్రాసు ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రసక్తి లేదని చెప్పి ద్రవిడులు తమిళులు భీష్మించుకొని కూర్చుండడంతో ఇక వెంకటేశ్వర స్వామిని మాకు ఇచ్చేసేయండి అని చెప్పి ఆ ఒప్పందంతో బయటకు వచ్చేసారు అనమాట. అది అప్పుడు జరిగిన వ్యవహారం. అట్లాంటిది ఇప్పటికీ కూడా తెలుగు భక్తులతో పోలిస్తే తమిళ కన్నడ భక్తులు ఇంకా ఎక్కువ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అట్లాంటిది ఈయన ఇప్పుడు కొత్తగా బాప్టిజం తీసుకొని 3 పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలకు క్రిస్టియన్ల పేర్లు పెట్టుకొని ఏమో ఈయన సనాతన ధర్మం గురించి లెక్చర్లు ఇస్తుంటే మేము వినాలని చెప్పి ఒక్క తమిళోళ్ళే కాదు దేశవ్యాప్తంగా బగ్గుమంటా ఉన్నారు. ఇక ఒక ఆయన పివిఎస్ శర్మ అయితే ఆయనను ఇక మినిట్కో పోస్ట్ పెట్టి నానా రచ్చ చేస్తూ ఉన్నాడు అనమాట. ఒకసారి ఆయన ట్వీట్ కూడా చూపిస్తా కానీ మీకు బాగా అందరికీ రిపోర్ట్లు కొట్టిస్తున్నారని టాక్ నడుస్తుంది అనమాట, వెళ్ళిపోతూ ఉన్నాయి. సో అదనమాట సంగతి. ఇప్పుడు నాజర్ లాంటి వాళ్ళందరూ కూడా తెర మీదకి వచ్చి అసలు కార్తీ ఎందుకు క్షమాపణ చెప్పాలి. ఇంకొకటి ఇంకా ఇది అల్టిమేట్ అనమాట, కార్తీ ఓన్ బ్రదరు సూర్య ఎంత పెద్ద యాక్టరో, జాతీయ అవార్డు విన్నరు తెలిసిందే కదా. ఆయన పేరుతో, ఆయన ఏం పెట్టలేదు కానీ ఆయన పేరుతో సూర్య శివకుమార్ ప్యారడీ పేరుతో సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ సార్, వీలైతే నేను కూడా మీలాగానే ఒక 3 రోజుల పాటు ప్రాయశ్చిత దీక్ష చేస్తా అని చెప్పి ఇక పవన్ కళ్యాణ్కి కౌంటర్ వేసిండు అనమాట. ఇట్లా నడుస్తుంది ట్రోలింగ్. ఎందుకు వచ్చిన గొడవ,
దేవదేవుడు ఆయన పనేదో ఆయన చేసుకుంటుండు, భక్తులు కలియుగ దైవంగా తమ కోరిన కోరికలు తీరుస్తారని చెప్పి ఇప్పటికి నమ్ముతూనే ఉన్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. అనవసరంగా మీరే లేని పెంటను పెట్టి నెత్తిన పెట్టి అనవసరంగా టాపిక్స్ అన్ని డైవర్ట్ చేసేదానికి ఇదంతా రాద్ధాంతం. సో ఇప్పుడు బాగుందా, రెండు డివిజన్ అయిపోయింది అనమాట. తెలుగు ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ. ఇక్కడ సినిమాలు అక్కడ ఆడనియరు, అక్కడ సినిమాలు ఇక్కడ ఆడనియరు. రేపు చూస్తుండండి ఈ వివాదం రేపు రాబోయే రోజుల్లో మొత్తం ఇండస్ట్రీనే కబలించే పరిస్థితికి వస్తుంది అనమాట. అంటే వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం అభిమానులు కూడా డివైడ్ అయిపోతున్నారు అనమాట. ఆఖరికి ఇట్లనే తలపతి విజయ్ ఫ్యాన్స్తో పెట్టుకోండి అని చెప్పి సవాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు అనమాట. వాళ్ళది ఇంకొక సైకోయిజం అన్నట్టు, పవనిజం బియాండ్ ఉంటారు వాళ్ళు. వాళ్ళ దగ్గర కనుక పోతే ఇక విషయం క్షవరం అయితే కానీ వివరం తెలియదు అన్నట్టు అట తెలిసి వస్తుంది అన్నట్టు ఇక. సో ఎక్కడో ఒక చోట ముగింపు పలకాలని అనుకుంటే అయిపోయేదానికి అనవసరంగా లేనిపోని రాద్ధాంతం తీసుకొచ్చి ప్రతి ఒక్కరు ఇంకెవరు మాట్లాడొద్దు సనాతన ధర్మం గురించి మేము తప్పిస్తే అది అంటే అది ఏమన్నా మన ఇంట్లో పుట్టిన తోటలో పూసిన వంకాయ కాదు కదా. అదొక ఆచారం, వ్యవహారం. హిందుత్వం ఆచరిస్తున్న ప్రతి ఒక్కళ్ళు, బొట్టు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళకి సంబంధించిన అంశం. సో ఇది మొత్తం మీద తెలుగు తమిళ ఇండస్ట్రీల మధ్య జరుగుతున్న వాగ్వివాదం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.